ఒకప్పుడు పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వాడ్ అన్నారు. అంటే కత్తి కంటే పెన్ను పదునైంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏ పెన్ ఆఫ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ మైటియర్ దాన్ ఎనీ స్వాడ్ అంటున్నారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉపయోగించే పెన్ను ఎలాంటి కత్తి పదును కంటే గొప్పది అని అంటున్నారు. ఇట్ ఈస్ ద వెపన్ టు రీరైట్ ద నేషన్స్ డెస్టినీ అని చెప్తున్నారు. అంటే ఒక దేశం యొక్క తలరాతను తిరిగి రాయడానికి ఉపయోగించే ఆయుధం ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పెన్ అని అంటున్నారు. అంటే దేశం యొక్క తలరాత అడ్మినిస్ట్రేటర్ సివిల్ సర్వెంట్స్ చేతిలో ఉందని అర్థం. సో ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు. కానీ తను జీవించిన కాలంలో ఎలాంటి వారసత్వం, ఎలాంటి లెగసీని వదిలి వెళ్ళిపోయామనేది ముఖ్యం. అంతేకాదు మనం ఎలాంటి లక్ష్యాన్ని చూస్ చేసుకున్నామనేది కూడా ఇంపార్టెంట్. అందుకే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే అది పెద్ద క్రైమ్, మనం ఏదైనా సరే పెద్దదానికి లక్ష్యం పెట్టుకోవాలి అని చెప్తారు. సో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ గాను సివిల్ సర్వెంట్స్ గాను ఈ దేశం యొక్క డెస్టినీ మార్చాలి అని అనుకుంటున్నారో వాళ్ళు డిగ్రీ చదువుతున్నా, డిగ్రీ కంప్లీట్ అయినా, పీజీ చేస్తున్నా వాళ్ళందరూ కూడా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ప్రపంచంలోనే ఒక టఫెస్ట్ ఎగ్జామ్గా ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి చెప్తారు. అందుకే దీని ప్రిపరేషన్ కోసం కనీసం ఒక 1.5 year ముందు నుంచి కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయితే ఒక్క అటెంప్ట్తోనే మీరు సర్వీస్ కొట్టచ్చు. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో జరిగే ఎగ్జామ్ కోసం మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అందుకోసమే శాంతాలక్ష్మి ఐఏఎస్ అకాడమీ 2026 ప్రిపరేషన్ చేసే వాళ్ళందరి కోసం January 20, 2025 నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. అలాగే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇంటిగ్రేటెడ్గా సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ ఉంటే మీరు మన ఇన్స్టిట్యూట్ నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు, లేదా పర్సనల్గా అయినా విజిట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.